కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము. దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందనట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. సైన్యములకు అధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ పొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. దానికి తగిన స్థలము సిద్ధపరచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. అడవి పంది దాన్ని పెకిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకునిన కొమ్మను కాయము. నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకునిన నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండునుగాక. చివరి వచ్చిన అందరం కలిసి చదువుదాము. యెహోవా